నేనమ్మల్లా ఇది డామినేటింగ్ చేసే ఈ గొడవలకి కారణం. ఏమే ఇది తప్ప వేరే నా అనుభవంతో చెప్తున్నా. ఇది గొడవ అంతా అదే. ఈ గొడవ కాకుండా ఉండాలంటే పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు దీంట్లో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నిష్పాక్షపాతంగా మీరు పని చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి కూడా విన్నపం చేస్తున్నాను. సార్, బీజేపీలో గతంలో ఇంకా పార్థసారథి గెలవక ముందు 2-3 వర్గాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు పని చేసేవాళ్ళు. ఇప్పుడు పార్థసారథి గెలుపునంతరం అందరూ ఒక తాటిపైకి వస్తారని భావిస్తారా? వర్గాలు ఎవరివి? బీజేపీలోనే 2-3 భాగాలుగా. బీజేపీలో వర్గం అనేది కేవలం కార్యకర్తలు వర్గాలు లేవు. కొంతమంది పదవి కోసం, పదవి కావాలా, నాకు పదవి కావాలని చెప్పి అక్కడ భేదాభిప్రాయాలు వచ్చినాయి తప్ప కింద స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎక్కడ భేదాభిప్రాయం లేదు. రాబోయే రోజుల్లో ఈ భేదాభిప్రాయం కూడా సమస్య పోతుంది. ఎవరైతే పార్టీకి అన్యాయం చేసి ఉంటారో వాళ్ళని పార్టీలో ఉండి ఇచ్చేలేదు, వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేపిస్తాం. ఇది ఆ రోజే చెప్పినాను, ఈరోజు కూడా చెప్తున్నాను నేను ఆ మాట. పార్టీకి 3 కోట్లుగా అమ్మేదానికి పోయిన పార్టీ మా పార్టీ 3 కోట్లకి అమ్మిపోయే పార్టీ కాదు. అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన స్టేట్మెంట్ తప్ప వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ నేను పార్టీలో డిమాండ్ చేసినాను. డిమాండ్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కూడా నేను మళ్ళా దాని విషయము పార్టీలో కంప్లైంట్ ఇచ్చేది మాత్రం ఖాయం. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామీణ ప్రాంతాలకి, రైతాంగంకి, రైతు కూలీలకు, పేదవాళ్లకు అందరికీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. అయితే ఆదోనిలో ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని ఎన్డీఏ గ్రూపులకు సంబంధించిన నాయకులు సంపూర్ణ సహకారం ఇచ్చి ఆయన గెలుపుకు కృషి చేశారు. ప్రజలు చాలా ఆశిస్తున్నారు, అభివృద్ధికి కావాలి, ప్రతి గ్రామం అభివృద్ధికి కావాలి, అన్ని మంచిగా జరగాలని చెప్పి చాలా ఆశిస్తున్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏమంటే, ఇటీవలనే ఏ పార్టీ గెలిచినా ఆదోనిలో శాంతియుతంగా ఉండి ఎలాంటి గొడవలు చేయకుండా ప్రతి గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, వార్డులో కానీ అభివృద్ధికే మనము పోరాటం చేయాలి తప్ప కార్యకర్తల పైన పోరాటం చేయడము మంచి పద్ధతి కాదు. ఆదోనిలో ఆ సాంప్రదాయం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఎవరు కూడా, ఏ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కక్ష సాధింపు కార్యక్రమం చేయకుండా అందరి సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమానికి సహకారం చేయాలి, పట్టణం కోసం తోడ్పడి సహకారం చేయాలి తప్ప ఇలాంటి గొడవలు చేస్తే మా ఎమ్మెల్యే ఎప్పుడు ఇలాంటి గొడవలకు సపోర్ట్ చేయడు. ఇది 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 రాసి పెట్టుకోండి. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇది ఆ పార్టీలో ఈరోజు పార్థసారథి గెలవడం జరిగింది. గెలిచినప్పుడు అన్ని వర్గాలకి న్యాయం చేసి శాంతియుతంగా అన్ని కార్యక్రమాలు, ఏదైతే కార్యక్రమాలు ప్రజలు ఊహించుకుంటున్నారో ఆ కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆదోనిలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఈ టిట్కో ఇండ్లు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ప్రధానంగా మా ఎమ్మెల్యే గారికి పార్థసారథికి చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు టిట్కో ఇండ్లు టేకప్ చేసుకొని మొత్తం బీగంతో సహా ఆ బెనిఫిషియర్స్కి ఇస్తూ, ఆ రోజుల్లో ఎవరికైతే బెనిఫిషియర్కి ఇచ్చినారో వాళ్ళకే ఇవ్వాలి తప్ప కొత్త వాళ్ళకి రికమెండ్లకి అలాంటి దానికి పోకూడదని చెప్పడం జరిగింది. ఇది చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. దాని తర్వాత ఈ ఆదోన్లో ఈ మధ్య కొత్త అలజడి స్టార్ట్ అయింది. నేను స్టోర్ ఇప్పిస్తాం, కొంతమంది కార్యకర్తలు మేము స్టోర్ ఇప్పిస్తాం, ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పిస్తాం, వంట చేసే వాళ్ళు కూడా ఇప్పిస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అనే ఒక వినికిడి వినపడింది. సో నేను ప్రజలకు, డీలర్షిప్ వాళ్ళకి, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి, వంట చేసే మనుషులకు నేను ఒకటే చెప్తున్నా, ఎవరిని నమ్మి మీరు డబ్బులు మాత్రం ఇస్తే మీరు మోసపోయేది ఖాయము. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసుకుని వచ్చిన తర్వాత అందరి సమక్షంలో న్యాయంగా ఉండేవాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ డీలర్షిప్లు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే వంట చేసే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారికి మాట్లాడాను. ఎమ్మెల్యే గారికి చెప్పారు, మీరు ప్రెస్ మీట్ ఇవ్వండి, ఇదే విషయం చెప్పండి. వచ్చిన తర్వాత పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కనుక మనము క్రమశిక్షణగా న్యాయంగా ఉండే వాళ్ళకే ఇస్తాము. ఎవరైతే గతంలో న్యాయంగా పనిచేసి ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే వాళ్ళని తీసేస్తాం, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఇక్కడ పార్టీ వాళ్ళతో సంబంధం లేదు. నిజంగా సేవ చేసే మనుషులు ఉంటే వాళ్ళకే ఈ కార్యక్రమం ఇవ్వాలని చెప్పి మా యొక్క అనుకుని, మా ధర్మం అది, ఆ ధర్మం ప్రకారం మేము చేస్తాం. అంతే తప్ప మీరు ఏ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఫైనల్ జరిగేది. ఎమ్మెల్యే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, జనసేన పార్టీ ఉండొచ్చు, బీజేపీ పార్టీ ఉండొచ్చు. దీంట్లో ఎవరు ప్రమేయం ఉన్నా ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరూ కూర్చొని అందరికీ న్యాయంగా ఎవరికైతే పనిచేస్తున్నారో వాళ్ళకే ఇప్పిస్తాం తప్ప మిగతా విషయాలు చేయము అనేది కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే 2 కార్యక్రమాలు అర్జెంటుగా చేయాలని చెప్పాను. ఒకటి బైపాస్, రెండవది టిట్కో ఇళ్ళు, తర్వాత మెడికల్ కాలేజ్ కూడా ఫాస్ట్గా చేసి ఆదోన్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలి. ఎందుకంటే 100 కిలోమీటర్ దాటితే ఏదైనా ప్రమాదం జరిగితే కర్నూలు పోయే లోపల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది కనుక ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, ఆయన డాక్టర్ కనుక, ఆయన కూడా డాక్టర్ చదివినారు కనుక ఆదోన్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని దాన్ని అభివృద్ధి చేసి ఈ చుట్టూ ఉండే ఎమినూరు, పత్తికొండ, ఆలూరు అందరికీ ఇక్కడ మంచి ట్రీట్మెంట్ చేసే విధంగా తీసుకురావాలని చెప్పడం జరిగింది. అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు కనుక ఉద్యోగ అవకాశాలు, మీరు బిహెచ్ఎల్ దాంట్లో కమిటీ మెంబర్ ఉన్నారు కనుక రాయలసీమకు ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పడం జరిగింది. ఇది కూడా చేయాలని చెప్పాము. అలాగే ఇక్కడ ఆదోన్లో స్పిన్నింగ్ మిల్లులు చాలా ఉన్నాయి, కానీ ఈ జిన్నింగ్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి, స్పిన్నింగ్ మిల్లు లేదు. సో ఎన్టీసీకి సంబంధించిన స్థలం ఉంది కనుక నేషనల్ టెక్స్టైల్ వాళ్ళతో మాట్లాడి
ఇక్కడ ఆ స్పిన్నింగ్ మిల్ స్థాపించాలా అని చెప్పి ఇది కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా చేయాలని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తానని చెప్పి శాసనసభ్యుడు గారు ప్రమాణ స్వీకారం వచ్చిన తక్షణమే ఇవన్నీ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా ఇళ్ళు ఏవైతే 6,000 ఇండ్లు ఉన్నావో అది కూడా క్వాలిటీ వైజ్ ఇండ్లు తయారు చేసి ప్రజలకు అందించాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ కనుక తప్పకుండా ఆదోని ఒక మోడల్ ఆదోనిగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మేమందరి సహకారం తీసుకొని అన్ని పార్టీల సహకారం తీసుకొని ఆదోనిని ఒక మోడల్ ఆదోనిగా తీర్చేదానికి ఈ 5 సంవత్సరాల లోపల ప్రయత్నం చేస్తాము, చేసి చూపిస్తాం కూడా ప్రజలకి అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అన్య భాష కన్వీనర్ ఆదోని. సాధించకుండా ఇప్పుడు టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆ కాంట్రాక్ట్ మేము తీసుకుంటాం అని ఇలాంటి వ్యాఖ్యలు మీడియా ముఖంగా చేయడం ప్రజల్లో ఎటువంటి కన్ఫ్యూజన్. ఇది ఏం చెప్తున్నా అంటే ఇది వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు ఆ పార్టీకి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొంత కాంపిటీషన్ ఉంది, మాది ఒక సో అలాంటిది మాకు సంబంధం లేదు. మేము డైరెక్ట్ చంద్రబాబు దగ్గర పోయి కూర్చుంటాం, చంద్రబాబు దగ్గర కూర్చొని అభివృద్ధి కార్యక్రమం చేస్తాం తప్ప వీళ్ళు ఈ రకంగా కొట్లాడుకుంటే మేము ఈ అభివృద్ధి కార్యక్రమం మాత్రం మేము చంద్రబాబుతో డిస్కస్ చేస్తాం. హాస్పిటల్ కూడా పునర్నిర్మించాలా అని కూడా చెప్పడం జరిగింది. ఈఎస్ హాస్పిటల్ ఒకప్పుడు రాయలసీమకే పెద్ద హాస్పిటల్ అది. అలాంటి హాస్పిటల్ని ఈరోజు మూతపడింది. దానిని కూడా అవకాశం కల్పించి మాదిరిగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను అది కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు తప్పకుండా సాధిస్తాము, మీ అందరి సహకారం తీసుకొని మేము సాధిస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. గ్రామాల్లో అది రోడ్ వేయింగ్